హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ పునుగులండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 ఫుల్ బౌల్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వని సూజీ సెమోలినా అని కూడా అంటుంటారు. అదే బౌల్తో నేను ఫుల్ బౌల్ ఆఫ్ పెరుగు తీసుకున్నానండి. సో ఈ రెండు మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను వీలైనంత సన్నగా ముక్కలుగా తరిగి ఆ ముక్కల్ని వేసుకున్నాను. మీరు తినాలనుకునే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోండి. ఇక్కడ నేను 8 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వాటిని వేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని రఫ్గా చాప్ చేసుకుని వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక చిటికెడు బేకింగ్ సోడా, అంటే కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది కూడా వేసానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకుండా హ్యాండ్స్తో ఆనియన్స్ని పిండుతూ పెరుగు హెల్ప్తోనే మనం రవ్వ మొత్తాన్ని కూడా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. మరీ జారుడుగా ఉండకూడదు, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక మూత అనేది పెట్టేసి 15 నిమిషాల పాటు రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయాలి. 15 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి రవ్వ పెరుగుని మొత్తం అబ్జార్బ్ చేసేసుకుని ఉంటుందండి. సో మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీన్వైల్ మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి హీట్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండి నుంచి కొద్ది కొద్దిగా బాల్స్ లాగా మనం దానిలోకి జెంటిల్గా డ్రాప్ చేయాలి. ఫ్లేమ్ని ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టకండి, ఎందుకంటే అది రవ్వ యూస్ చేసి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకున్నట్టయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ వీడియో క్లిప్లో చూపించినట్టు వచ్చిన తర్వాత వాటిని డ్రైన్ చేసేసి, అంటే ఏదన్నా చిల్లులున్న గెరటితో మీరు దాన్ని డ్రైన్ చేసేస్తే అందులో ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా కడాయిలోకి పడిపోతుంది. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా మీరు ఏ చట్నీతో అయినా ఆరెల్స్ టొమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పిండికి మనం 15 మినిట్స్ రెస్టింగ్ టైం అనేది ఇస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ రెస్టింగ్ టైం అనేది ఇవ్వద్దు. సో మీరు బొంబాయి రవ్వని డైరెక్ట్గా అలాగే యూస్ చేసేయచ్చు రెసిపీ ప్రిపరేషన్లో. దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి ఫైన్ పౌడర్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. పెరుగు అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అనేవి. సో ఎప్పుడైనా షార్టేజ్ ఆఫ్ టైం ఉన్నా ఆర్ఎల్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీకు ఏదైనా తినాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.